హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా మంచి కలెక్షన్స్ని సాధిస్తుంది. ఇప్పటికీ ఈ మూవీ 1400 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ 200 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. ఇక షేర్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన మూవీస్ విషయానికి వస్తే ప్రభాస్ నటించిన బాహుబలి 1 మూవీ 114 కోట్ల వరకు షేర్ని సాధించి 10వ స్థానంలో ఉంది. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ 115 కోట్ల వరకు షేర్ని సాధించి 9వ స్థానంలోను, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు మూవీ 117 కోట్ల వరకు షేర్ని సాధించి 8వ స్థానంలోను, అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో మూవీ 130 కోట్ల వరకు షేర్ని సాధించి 7వ స్థానంలోను, ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 మూవీ 150 కోట్ల వరకు షేర్ని సాధించి 6వ స్థానంలోనూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 మూవీ 162 కోట్ల వరకు షేర్ని సాధించి 5వ స్థానంలోను, ప్రభాస్ కల్కి పార్ట్ 1 మూవీ 187 కోట్ల వరకు షేర్ని సాధించి 4వ స్థానంలోను, అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ 15 రోజులకు గాను 199 కోట్ల వరకు షేర్ని సాధించి 3వ స్థానంలోను, ఇక ప్రభాస్ బాహుబలి 2 మూవీ 204 కోట్ల వరకు షేర్ని సాధించి 2వ స్థానంలోనూ ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ మూవీ 272 కోట్ల వరకు షేర్ని సాధించి మొదటి స్థానంలో ఉంది. 2025లో రిలీజ్ అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ మూవీస్ అండ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ, ఈ 3 మూవీస్లో ఏ మూవీ 200 కోట్ల వరకు షేర్ని సాధిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.